headlines. బీసీ గురుకులాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. పాఠశాలలో కొత్త మెను ఎప్పుడు ప్రారంభిస్తారని సర్కారుకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రం. నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు. వాహనాల తనిఖీలో పట్టుబడ్డ నిందితులు. 30 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం. ప్రజావాణికి తగ్గుతున్న ఆదరణ. పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమవుతోందని ప్రజల ఆరోపణ. జిల్లా స్థాయిలో మొదలైన సీఎం కప్ క్రీడలు. వాలీబాల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు. సమస్యల సాధనకై దీక్షకు దిగిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్న నిరసనలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉండేవని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో 275 బీసీ పాఠశాలలు, 31 డిగ్రీ బీసీ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అగ్రికల్చర్ బీసీ కళాశాలలు ఏర్పాటు చేసి 14,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చేశామన్నారు. దీని ద్వారా 15 లక్షల విద్యార్థులకు లబ్ధి జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందో చెప్పాలన్నారు. గురుకులాల్లో మెనూ మార్చామని చెప్పారు, కానీ స్కూల్స్ లో ఇంకా ప్రారంభం కాలేదు అన్నారు. ఎప్పటి నుండి ప్రారంభిస్తారో చెప్పాలన్నారు. అట్లానే గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిపుత్రులకు ఉపాధి అవకాశాల కోసం అందరు ప్రభుత్వాలను కూడా వెతుకులాడుతూ ఉంటాం అధ్యక్ష. అదేవిధంగా మైదాన ప్రాంతాలలో ఇప్పుడు వికారాబాద్ లాంటి ఏరియాలో ఎక్కడైతే సన్ఫ్లవర్, ఓమ ఇవన్నీ పండిస్తారో వాటిలో ఇంటర్లేసింగ్ క్రాప్ కూడా హనీబీస్ని పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం వివక్షకు గురై మరి ఇక్కడ హనీబీ కాలనీస్ 0 ఉండే అధ్యక్ష, కేవలం 0 ఎక్కడ లేకుండే. వాటిని తెలంగాణ రాష్ట్రంలో మనము కష్టపడి 15,000 కాలనీలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. సో ఇప్పుడు గౌరవ మంత్రివర్యులని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ హనీబీ కాలనీస్ని ఎస్పెషలీ ఆసిఫాబాద్, భద్రాచలం ఇట్లాంటి ఏరియాస్లో కనుక పెంపకం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లానే గిరిపుత్రులందరికీ కూడా సహాయం చేసినట్టు ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే నల్గొండ బత్తాయి తోటలు ఎక్కువ ఉంటాయి అధ్యక్ష తమ సొంత జిల్లాలో. మరి అక్కడ కూడా ఇంటర్లేసింగ్ క్రాప్గా ఇది పనికొచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల్ని దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అట్లానే నేను ఇంకొక ప్రశ్న అడిగాను అధ్యక్ష, పట్టు పరిశ్రమకు సంబంధించి, అంటే మల్బరీకి సంబంధించి చేయాల్సినటువంటి సాగు గురించి అడగడం జరిగింది అధ్యక్ష. దానిలో కూడా శోచనీయమైనటువంటి అంశం ఏంటంటే మా నేతన్నలకు, రైతన్నలకు పనికొచ్చేటటువంటి అంశంలో కూడా ప్రభుత్వం మరి 16 కోట్లు బడ్జెట్లో పెట్టింది, కానీ ఏమాత్రం కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టేటటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పడం కొంచెం శోచనీయం అధ్యక్ష. అంతకుముందు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగు లేకుండే అధ్యక్ష, మల్బరీ సాగు పూర్తిగా లేదు. దాన్ని మరి 13,000 ఎకరాలకు పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లానే మనము జగిత్యాలో గౌరవ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా కలిసి కొంతమంది యువ రైతుల్ని మరి ప్రోత్సహించి మల్బరీ సాగు అక్కడ కూడా ప్రయత్నం చేసినాం అధ్యక్ష. అయితే చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ముందుకు వచ్చినారు. అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ ఉంది కాబట్టి జగిత్యాల క్షేత్రంగా మల్బరీ ఈ మన సిల్క్ వామ్ రీసెర్చ్ స్టేషన్ పెట్టినట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది అనేటటువంటిది కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు దృష్టికి తీసుకురావాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో అధ్యక్ష 650 వరకు అలాటెడ్ జాబ్స్ ఉన్నాయి అధ్యక్ష. గత 15 నెలల్లో దాదాపుగా 400 మంది రిటైర్ అయ్యారు అధ్యక్ష. సో వారి స్థానంలో మన కాకతీయ యూనివర్సిటీలో అధ్యక్ష పీజీ డిప్లొమా ఉంది సెరికల్చర్లో. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు కూడా ధర్నాలు, దీక్షలు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలకు ఇది ఇవ్వాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష.
అట్లానే ఇంకొకటి తమ దృష్టికి తీసుకురావాల్సింది రీలింగ్ ఇండస్ట్రీ అని ఉంటుంది అధ్యక్ష. ఆ రీలింగ్ ఇండస్ట్రీలో నుంచి మనము పట్టు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు పోచంపల్లి, ఇక్కత్తు, గద్వాలు, నారాయణపేట నకిలీ దొంగ నోట్లను తయారు చేసే మార్కెట్లో విక్రయం చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ నోట్ల తయారీ చలామణి చేస్తున్న గుట్టు రట్టు చేసినట్లు తెలిపారు. 6 సభ్యులను అరెస్టు చేశామని మొత్తం 8 మందిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. బాన్స్వాడ పట్టణ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనములు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి కొద్ది దూరంలో కారు నిలిపి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు జాగ్రత్త పడి కారును వెంబడించి పట్టుకున్నారు. కారులోని 3 వ్యక్తులు కడపతిరి రాజగోపాల్, కులవర్ కిరణ్ కుమార్ మరియు రమేష్ గౌడ్లను అదుపులోకి తీసుకుని కారును తనిఖీ చేయగా వారి వద్ద 30 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ పట్టుబడింది. వారిని విచారించగా తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 8 మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి ఇందులో తెలంగాణకు చెందిన రాజగోపాల్ మరియు కర్ణాటకకు చెందిన హుస్సేన్ పీరాలు ఇద్దరు నకిలీ నోట్ల తయారీ మరియు చలామణి కోసం పెట్టుబడి పెట్టారు. రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన కమలేష్, సుఖ్రామ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణ అలియాస్ భరద్వాజ్లు వీరు 3 కలిసి నకిలీ కరెన్సీ తయారు చేస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ మరియు మహారాష్ట్రకు చెందిన అజయ్ ఈశ్వర్లు నకిలీ కరెన్సీని చలామణి చేస్తారు. వీరు హైదరాబాద్ లోని గౌలిగూడ మరియు సిటిసిలలో నకిలీ నోట్ల తయారీకి అవసరమైన సామగ్రులను కొనుగోలు చేసి బోయిన్పల్లిలోని అంటిలయ్య అపార్ట్మెంట్ లోని పెంట్ హౌస్ ను నెలకు 1 లక్ష రూపాయలకి అద్దెకు తీసుకుని అందులో తయారీ పరికరాలను అమర్చి ఇప్పటికే 60 లక్షల విలువ చేసే 500 నోట్ల నకిలీ కరెన్సీని ప్రింట్ చేశారు. వాటిలో 3 లక్షల నకిలీ కరెన్సీని బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్స్వాడకు చెందిన రమేష్ గౌడ్లను చలామణి నిమిత్తం ఇచ్చారు. వారు వారి చుట్టుపక్కల గ్రామాలలో వాటిని చలామణి చేసేశారు. ఈ విధంగా వారి పథకం విజయవంతమైంది. మిగతావి కూడా అదే విధంగా చలామణి చేయాలని అనుకుని 30 లక్షల నకిలీ కరెన్సీని హైదరాబాద్ నుండి రాజగోపాల్ తీసుకుని వచ్చి కిరణ్ కుమార్ మరియు రమేష్ గౌడ్లకు ఇచ్చి 3 కలిసి కారులో రాజగోపాల్ ను బాన్స్వాడ బస్టాండ్ వద్ద దింపేందుకు వెళ్తుండగా పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అదేవిధంగా తయారీ చేసి చలామణికి సిద్ధంగా ఉంచిన మిగతా నకిలీ కరెన్సీ హైదరాబాద్ లో ఉందని, హుస్సేన్ పీరా, భరద్వాజ్ మరియు అజయ్లు హైదరాబాద్ నందు ఉన్నారని నిందితులు తెలిపినట్లు వివరించారు. వీరి 3 వద్ద పట్టుబడిన 30 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనపరుచుకుని వారిని తీసుకుని హైదరాబాద్ కు వెళ్లి వారు తయారు చేసిన అపార్ట్మెంట్ కు వెళ్లి తనిఖీ చేయగా అక్కడ 26,90,000 విలువ గల 500 నోట్ల నకిలీ కరెన్సీ మరియు నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన సామాగ్రి అంతటిని స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న హుస్సేన్ పీరా, భరద్వాజ్ మరియు అజయ్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. మొత్తం 8 మంది నకిలీ కరెన్సీ ముఠాలో 6గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో 2 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నేరస్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని, అమాయక ప్రజలను మోసగించి వారు అధిక డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో నేరానికి పాల్పడినట్టు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. అనంతరం పట్టుబడిన వారి వద్ద నుండి 56,90,000 విలువ గల 500 నోట్ల నకిలీ కరెన్సీ, కంప్యూటర్ పరికరాలు, సిపియు, మానిటర్, కీబోర్డ్, క్యాట్రిడ్జ్, కలర్ ప్రింటర్, కలర్ పింక్ బాటిల్స్, పేపర్ బండల్స్, స్టీల్ మరియు కర్ర స్కేల్, కలర్ రిబ్బన్స్, ఒక కారు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముఠాను పట్టుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, బాన్స్వాడ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్, పిట్లం ఎస్ఐ రాజు, సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 94 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయిగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముబారక్ నగర్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం ముందర నిలువ ఉన్న మురికి కాలువ, డ్రైనేజ్ ని శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవతే ప్రతాప్ మాట్లాడుతూ ముబారక్ నగరంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం గుడి ముందర నుండి డ్రైనేజ్ మురికి కాలువ వెళ్తుందన్నారు. దీనివల్ల గల్లీవాసులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి రోగాలు దోమల ద్వారా వస్తున్నాయని గల్లీవాసులందరూ ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ గతంలో అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా కమిషనర్ నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో విఠల్, నారాయణ, రత్నాకర్, వంశీకృష్ణ, కిషోర్ కుమార్, ఇప్పుడు బుచ్చిరెడ్డి, కిరణ్, శివకుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు గాను ప్రభుత్వం సీఎం కప్ పేరిట క్రీడలను నిర్వహిస్తోంది. గ్రామీణ స్థాయిలో మొదలుకొని మున్సిపల్, మండల కేంద్రాలలో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. కలెక్టరేట్ క్రీడా మైదానంలో క్రీడలను ఆరంభించారు. జిల్లా క్రీడా అధికార సంస్థ, యువజన సంఘాలు, ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను స్థానిక కలెక్టరేట్ మైదానంలో నిర్వహించారు. బాలిక, బాలురకు వాలీబాల్ క్రీడలను జరిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులు, వ్యాయామ అధ్యాపకులతో క్రీడా మైదానం సందడిగా మారింది. బాలబాలికలకు వేరువేరుగా పోటీల నిర్వహణ జరిపారు. వాలీబాల్లో క్రీడాకారులు వారి ప్రతిభను కనబర్చారు. 3 రోజుల పాటు జరిగే క్రీడలలో భాగంగా పోలీస్ పరేడ్ మైదానం, రాజారాం స్టేడియంలో వివిధ పోటీలను నిర్వహించనున్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అతి తక్కువ వేతనంతో వెట్టి చాకిరీ చేస్తూ విద్యాశాఖ సర్వతోముఖ అభివృద్ధికి కష్టపడుతున్నామని సర్వశిక్ష అభియాన్ అధ్యాపకులు తెలిపారు. విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్ష అభియాన్ అధ్యాపకులు కష్టపడుతున్న కనీస వేతనాలు లేక కుటుంబాలను జీవనం వెళ్లదీయకుండా కడు దుర్భర జీవితాన్ని వెళ్లదీస్తున్నామని వాపోయారు. పిల్లలకు చక్కని విద్యను అందించలేకపోతున్నామని సమగ్ర శిక్ష అధ్యాపకులు తమ గోడు వెళ్లబుచ్చారు. సమస్యల పరిష్కారం కోసం గత 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ వివిధ కార్యక్రమాల ద్వారా నిరసన తెలుపుతున్నారు. టీ తాగేంతలోపు జీవోని అమలు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం 11 రోజుల నుండి సమ్మె చేస్తున్నా కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. వినూత్న రూపంలో చెవిలో పూలు పెట్టుకుని టీ కప్పులో పూలు పెట్టి వినూత్న నిరసన తెలిపారు. గత 10 సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మా చెవిలో పూలు పెడుతున్న ప్రభుత్వాలకు వైఖరికి నిరసనగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా మాకు మరిన్ని పూలు పెట్టకుండా మా ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష అభియాన్ భీమ్గల్ స్పెషల్ ఆఫీసర్ అనురాధ కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, విజయ్, అష్రఫ్ అలీ, భూపేందర్ అఫ్సర్, వివిధ మండలాల సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అనురాధ, స్పెషల్ ఆఫీసర్ భీమ్గల్, కేజీబీ. ఒక టీచర్ ఈరోజు గొప్పనైన వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి వ్యవస్థ టీచర్ వ్యవస్థ, ఒక ఉపాధ్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ. ఒక టీచర్ తలుచుకుంటే ఒక ఐఏఎస్ను, ఐపీఎస్ను, ఒక రేవంత్ రెడ్డిని, ఒక కేసీఆర్ను, ఒక నరేంద్ర మోడీని, చివరికి ఒక స్టూవర్టుపురంలో దొంగను కూడా తయారు చేయగలదు అలాంటి టీచర్. ఆ టీచర్ వ్యవస్థకు చాలా వెన్నుదన్ని ఉన్నటువంటి ఎంఆర్సీ వాళ్ళు కానీ, ఒక సిఆర్పీలు కానీ, అట్ ది సేమ్ టైం కేజీబీవీలకు ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా బ్యాక్ బోన్గా ఉన్నారు. అయితే 20 సంవత్సరాల నుంచి ఈ కేజీబీవీలలో పాఠాలు చెప్తున్నటువంటి టీచర్లు ఉన్నారు. వీళ్ళు వాళ్ళ 20 సంవత్సరాల నుంచి రెగ్యులర్ జాబులు, డిఎస్సీలు కానీ, గురుకులాలు కానీ ఏమైనా జాబులు వాళ్ళు రెగ్యులర్ జాబులకి వెళ్ళలేకపోతున్నారు అంటే దానికి ముఖ్యమైన నమస్తే, నా పేరు గంగాధర్, సిరికొండ. మెసెంజర్గా 15 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరిగింది. గత ఈ ఎస్ఎస్ఏలో చాలా మంది, చాలా వింగులు ఉన్నాయి. ఎవరికి కూడా ఏ న్యాయం అనేది లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఈ ఎస్ఎస్ఏలో చాలామంది చేస్తున్నారు. చాలామంది సుతా చనిపోయినారు. గతంలో మేము సమ్మె చేసినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే మాట ఇచ్చి పక్క జరిగేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలోపు మన రేవంత్ రెడ్డి గారు హన్మకొండలో మాట ఇచ్చారు మాకు. తక్షణమే మేము ఆయనను చేసినాము. గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఈ ప్రభుత్వం ఇచ్చిందని మేము ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరసన వెలబుచ్చే ధర్నా చౌక్ లో సౌకర్యాలను మెరుగుపరచాలని సిపిఎం డిమాండ్ చేసింది. ధర్నా చౌక్ లో కావాల్సిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. సోమవారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి ప్రజలు వివిధ రూపాలలో తమ నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం సహజమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ప్రజలు నిరసన వ్యక్తం చేయకుండా అధికారులు, పోలీసుల ద్వారా నియంత్రణ చేస్తున్నారన్నారు. ఎవరూ కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేయకుండా నోటీసులను ఇస్తూ కేసులను బనాయిస్తున్నారని తెలిపారు. గతంలో జిల్లా కలెక్టర్ పాత కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్
కేటాయించినప్పటికీ సౌకర్యాలు లేకుండా ప్రజలు ఎవరికి నిరసన కనబడకుండా 4 గోడల మధ్య బంధించినట్టుగా ఉందన్నారు. ఆ స్థలాన్ని చదును చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని, మహిళలకు పురుషులకు విడివిడిగా టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నిరసన వ్యక్తం చేయడానికి షెడ్డును నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల కలెక్టరేట్ వద్ద ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని వసతులు కల్పించని యెడల వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్ మరియు నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజా సమస్యలు చెప్పుకోవటానికి రాష్ట్రంలో ఎక్కడా లేని పద్ధతుల్లో నిజామాబాద్లో ఆంక్షల్ని విధించడంతో ఈరోజు ప్రజలు తమ సమస్యల్ని చెప్పుకోవటానికి కలెక్టరేట్కు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేసేటువంటి అవకాశం లేకుండా జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిరసన వ్యక్తం చేయడానికి పాత కలెక్టరేట్ ఎదురుగా ఈ ధర్నా చౌక్ను నిర్ణయం చేశామని సంవత్సరం అవుతా ఉన్నది చెప్పి, కానీ ఇంతవరకు అక్కడ ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈరోజు ప్రజల్ని 4 గోడల మధ్య బంధించే పద్ధతుల్లో ఆ ధర్నా చౌక్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఆ ధర్నా చౌక్లో కనీస మౌలిక సదుపాయాలు, తాగునీరు కానీ, మూత్రశాలలు కానీ, అట్లాగే ఒక షెడ్ కానీ ఏర్పాటు చేయాలని, అంతవరకు జిల్లా కలెక్టరేట్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నిరసన కార్యక్రమాలు ఉంటే అవి వ్యక్తం చేయటం కోసం ప్రజలు తమ అభిప్రాయాల్ని, తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయే పద్ధతుల్లో సౌకర్యాలని కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు సిపిఎం పార్టీగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వెంటనే ప్రభుత్వం, అధికారులు ఆ సమస్యల్ని పరిష్కరిస్తే సరే, లేకపోతే రాబోయే కాలంలో ప్రజా సమస్యల మీద తమ ఉద్యమాన్ని నిర్వహించాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు ఏర్పడకుండా కలెక్టర్ గారు గ్రామీణ ప్రాంత ప్రజానికానికి వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో సిరి ఆసుపత్రి బృందం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజలకు వైద్య చికిత్సలు జరిపి ఉచితంగా మందులను అందజేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాళెం గ్రామంలో సిరి హాస్పిటల్ ఆర్మర్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామంలోని దాదాపు 400 మందికి రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, ఈసీజీ, కొలెస్ట్రాల్, బిఎండి టెస్టులు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగారెడ్డి, డాక్టర్ శిరీష, డాక్టర్ అజయ్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సునీల్, డాక్టర్ ఈశ్వంత్, డాక్టర్ సౌమ్య, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర సర్కార్ 10,000 వేతనం అమలు చేయాలన్నారు. మాట తప్పితే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 48 గంటల నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ దీక్షలో సిఐటియు కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకిచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకిచ్చే మెనూ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతున్నారన్నారు. దీంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో చేసిన వాటికే బిల్లులు రాలేదు, పైగా రాగిజావా ఇవ్వాలని కొత్త మెను పెట్టడంపై మండిపడ్డారు. బిల్లులు రాకపోయినా పిల్లలకు వండి పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. బిల్లులు విడుదల చేయకుండా వండటం ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నన్నిసాబ్, సుజాత, సుదర్శన్ రెడ్డి, హరిశంకర్, శ్రీనివాస్, శేఖర్, శిరీష, శివకళ, జయమ్మ, మల్లమ్మ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు దీక్షకు సంఘీభావం తెలిపిన ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 48 గంటలను నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, మెనూ ఛార్జీలు పెంచాలని, పెండింగ్ బిల్లులను ఇవ్వాలి అని, దాంతో పాటు ఏదైతే ఇవాళ కోడిగుడ్లను అంగన్వాడీ టీచర్లకు ఎట్లయితే సప్లై చేస్తున్నారో మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా అట్లనే సప్లై చేయాలని, గ్యాస్ వెంటనే ప్రభుత్వమే సప్లై చేయాలని ఈ డిమాండ్ల మీద ఇవాళ 48 గంటల నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏదైతే ఫిబ్రవరిలో జరిగే సమావేశాలలో, బడ్జెట్ సమావేశాలలో ఏదైతే మధ్యాహ్నం కార్మికుల సమస్యల పైన, జీతాల మీద, వేతనాల కోసం బడ్జెట్ను కేటాయించాలి. కేటాయించకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నారు.
పుట్టినరోజు పెండి రోజు వేడుకలను కొందరు నిడంబరంగా జరుపుకుని 10 మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు. దివ్యాంగుల పాఠశాలలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు మనవడు పుట్టినరోజు వేడుకలను జరిపారు. నగరంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు కుమార్తె కుమారుడు సాయి భార్గవ్ పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల మధ్య జరిపారు. కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజనాన్ని అందజేశారు. అలాగే డిచ్పల్లి మండల పరిధిలోని అమృతాపూర్ గ్రామానికి చెందిన క్రైస్తవులు ముందస్తు క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అరేంజ్ చేసిన స్నేహ సొసైటీ డైరెక్టర్ సత్య గారికి, ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కి, పిల్లలందరికీ మరొకసారి ధన్యవాదాలు. పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆశా వర్కర్ ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వకపోతే పోరు తప్పదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్సు యాత్ర నిజామాబాద్ జిల్లాకు డిసెంబర్ 19న చేరుకుంటుందని, ఈ యాత్రను ఆశా వర్కర్లు జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. ఆశా వర్కర్ల బస్సు జాత గురించి డిఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలపైన జరుగుతున్న రాష్ట్ర బస్సు జాత డిసెంబర్ 19న నిజామాబాద్ జిల్లాకు రానున్నదన్నారు. ఈ రాష్ట్ర బస్సు జాతకు ఆశా వర్కర్లందరూ జిల్లాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆమె మాట్లాడుతూ పారితోషికం లేని పనులు ఆశాల శ్రమను గుర్తించని రాష్ట్ర ప్రభుత్వం, ఆశాల మొత్తం శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. పారితోషికం లేని అనేక పనులను ఆశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తుందని పేర్కొన్నారు. పనికి తగిన ప్రతిఫలం లేనందున ఆశాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు తీవ్రమైన పనిభారం పెరిగి ఆశాల జీవితాలు కూనరిల్లుతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో సుకన్య, సార, రేవతి, హసీనా, పర్వీన్, స్వప్న, సరిత తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏదైతే బస్సు జాత నిన్న నిర్మల్ జిల్లాలో ప్రారంభం కావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాకి ఈ నెల 19వ తారీఖు నాడు చేరుకుంటా ఉంది. ఈ జాతను ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నదే ఆశా వర్కర్లందరికీ సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఏదైతే ఫిబ్రవరి నెలలో ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తూ ఏదైతే బడ్జెట్ సమావేశాలలో నిర్ణయం చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైతే ఏదైతే కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చిందో హామీని అమలు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు కష్టకాలంలో మహమ్మారిలో ప్రజలకు అనేక సేవలు అందించారు. ఈ సేవల సందర్భంగా కనీసం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుంటే ఈ పోరాటాలను ఉధృతం చేస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా ఆశాలకు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వారసత్వం కొనసాగించాలి. అధికారుల వేధింపులను ఆపాలి, పనిభారాన్ని తగ్గించాలి. ఈ సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఒకవేళ పెట్టకుంటే ఈ పోరాటాలను ప్రారంభం. ప్రజాపంత నేత కామ్రేడ్ పిట్ల ఎల్లన్న ఆశయాల సాధనకు పునరంకితం అవుతామన్నారు. అమరవీరుల రక్త తర్పణతో శ్రమజీవుల రాజ్యాన్ని నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజాపంత నేత, అమరజీవి, విప్లవ యోధుడు కామ్రేడ్ పిట్ల ఎల్లన్న ఆశయాల సాధనకు పునరంకితమవుదామని, అమరవీరుల రక్త తర్పణతో శ్రమజీవుల రాజ్యాన్ని నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. భీమ్గల్ మండల కేంద్రంలో గల పిట్ల ఎల్లన్న స్థూపం వద్ద పిట్ల ఎల్లన్న 34వ వర్ధంతిని జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐఎంఎల్ ప్రజాపంత నాయకుడిగా, రైతు కూలీ సంఘ నేతగా కామ్రేడ్ పిట్ల ఎల్లన్న గ్రామీణ ప్రాంతంలో అనేక రైతాంగ పోరాటాలు నిర్వహించిన విప్లవ పోరాట యోధుడు అన్నారు.
రైతు కూలీ సంఘాలను గ్రామ గ్రామాన నిర్మాణం చేసి విప్లవోద్యమ అభివృద్ధికి కృషి చేస్తున్న కామ్రేడ్ పిట్ల ఎల్లన్నను చేసే బలమైన ఉద్యమాలు నిర్మిస్తున్న ప్రజాపంత పార్టీపై కక్ష పూరిన అతివాద పంథాను ఎంచుకున్న మావోయిస్టు ఆనాటి పీపుల్స్ వార్ కామ్రేడ్ పిట్ల ఎల్లన్నను హత్య చేశారన్నారు. ఆయన ఆశయం ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. ప్రజలచే చరిత్ర నిర్మాతలని మావో చెప్పిన ప్రకారంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా పోరాటాలతో ముందుకెళ్తోందన్నారు. తనని హత్య చేసిన తన ఆశయాన్ని మాత్రం మేము కొనసాగిస్తున్నామన్నారు. కామ్రేడ్ పిట్ల ఎల్లన్న ఆశయాలు సాధించడం అంటే బలమైన విప్లవోద్య నిర్మాణం, శ్రామికుల శ్రమరాజ్యం సాధించడమే అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ భీమ్గల్ మండల కార్యదర్శి కె రాజేశ్వర్, ఆర్మీ డివిజన్ నాయకులు జలకర నడిపినర్సన్న, ఆర్ దామోదర్, బి బాబన్న, జి సాయిరెడ్డి, ఈ రమేష్, అంబిక, గంగాధర్, కె ఆశిష్, సిహెచ్ రాజేశ్వర్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్, యు అశోక్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో కామ్రేడ్ ఎల్లన్న 34వ వర్ధంతి సభను సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ గా ఈరోజు ఘనంగా మనం భీమ్గల్ మండల కేంద్రం స్తూపం వద్ద మనం జరుపుకుంటున్నాం. అయితే కామ్రేడ్ 1991లో గడ్కోలు గ్రామానికి చెందినటువంటి కామ్రేడ్ ఎల్లన్నను మావోయిస్టులు ఈ రోజు ఆనాడు పీపుల్స్ వార్ కొట్టన పెట్టుకున్నారు. అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే విప్లవకారులం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఒక విప్లవ సంస్థ నాయకుడిని చంపడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఆనాడు ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికైనా వాళ్ళు ఆలోచన చేసి ప్రజాపంత లైన్ కరెక్ట్ అని చెప్పేసి భావించి ప్రజాపంత మార్గంలో పనిచేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తన గడ్కోలు గ్రామం సంబంధించినటువంటి నాయకుడు ఆనాడు భీమ్గల్ తాలూకా కార్యదర్శిగా భీమ్గల్ చుట్టూ గ్రామాలలో ఆనాడు ఉన్నటువంటి రైతుల సంఘాన్ని గ్రామ గ్రామాన నిర్మాణం చేసి భూస్వాముల పెత్తందారులకు వ్యతిరేకంగా భూముల సాధన కోసం, ఇండ్ల స్థలాల కోసం, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం పోరాడినటువంటి నాయకుడు కారణం ఎల్లన్నను పొట్టన పెట్టుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి ఎల్లన్నను పొట్టన పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి భావిస్తూ ఇప్పుడు కామ్రేడ్ ఎల్లన్నకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇళ్లు సాధనకై జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహిపాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం స్పందించి అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో ధర్మ సమాజ్ పార్టీ నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు పలు సంఘాలు సహకరిస్తున్నాయని మహిపాల్ మహారాజ్ తెలిపారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ఉచితంగా అందించాలని, వారి వారి అర్హతలను బట్టి ఉపాధి అందించాలని, అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో పాటు 1 ఎకరం వ్యవసాయ భూమిని ఇవ్వాలని, నిరుపేదలకు 200 గజాల స్థలంలో 4 గదుల ఇంటిని నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ 5 డిమాండ్స్ తో గత నెల రోజు నుండి ప్రభుత్వం ముందు ఉంచుతూ జిల్లా కలెక్టర్ కి ఎంఆర్ఓ వినతి పత్రం ఇచ్చినా ఇంతవరకు చలనం లేదని, అందుకు గాను ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ధర్నాలు నిర్వహించిన, రిలే నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేనందువల్ల ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సుమన్, ప్రేమ్ కుమార్, జిల్లా నాయకులు ప్రశాంత్, మురళి, మండలాల అధ్యక్షులు సుభాష్, గంగాధర్, మహేష్, కైలాష్, నిశాంత్, బీసీ సంఘాల వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ గౌడ్, కేవీపీఎస్ గంగాధర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు లింగన్న, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నా పేరు మహిపాల్ మహారాజ్. నేను ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మేము ప్రభుత్వం నుంచినటువంటి 5 ప్రధాన డిమాండ్లు విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అనే 5 అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం ముందు ఉంచి దాదాపు 4 రోజులుగా ప్రభుత్వానికి వినతి పత్రాలు, అదేవిధంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడుతూ ప్రభుత్వానికి నివేదిస్తున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాదాపు 4 రోజులుగా చేస్తున్న ఈ కార్యక్రమాల దృష్ట్యా కనీసం ప్రభుత్వం నుంచి చెల్లంకో లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి సుమన్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. మరి మేము ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 5 డిమాండ్లు చాలా న్యాయబద్ధమైనవి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ ఈ 5 ఖచ్చితంగా కావాల్సినటువంటి అంశాలు. ఇది చాలా ఖచ్చితమైనటువంటి డిమాండు. ఇది చాలా
బీసీ ఎస్ఎస్సీ ప్రజలందరినీ కూడా మంచి జ్ఞానవంతులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దే ఈ 5 డిమాండ్లను ప్రభుత్వం మరి ఎందుకు చూస్తుండకుండా వ్యవస్థలో తెలియడం లేదు. మా యొక్క 5 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ నేడు ఆమరణ దీక్ష చేరుకోవడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమన్. నేను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ సార్ గారి ఆదేశాల మేరకు గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు కల్పించాలని చెప్పేసి కొద్ది సంవత్సరాల నుండి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీ గురుకులాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. పాఠశాలలో కొత్త మెను ఎప్పుడు ప్రారంభిస్తారని సర్కారుకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రం. నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు. వాహనాల తనిఖీలో పట్టుబడ్డ నిందితులు. 30 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం. ప్రజావాణికి తగ్గుతున్న ఆదరణ. పరిష్కరించడంలో యంత్రాంగం విఫలమవుతోందని ప్రజల ఆరోపణ. జిల్లా స్థాయిలో మొదలైన సీఎం కప్ క్రీడలు. వాలీబాల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు. సమస్యల సాధనకై దీక్షకు దిగిన సమగ్ర శిక్ష ఉద్యోగులు. చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్న నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.